హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేఖలు మరియు కోణములు. ఇంతకుముందు కొన్ని కోణాల గురించి నేర్చుకున్నాం. అల్పకోణము, లంబకోణము, అధిక కోణము, సరళ కోణము, పరావర్తన కోణం మరియు కోణాల జతలను గురించి ఇప్పుడు నేర్చుకుందాం. కోణాల జతలు అంటే పూరక కోణాలు. ఏవైనా రెండు కోణాల మొత్తం 90 degreesకు సమానమైతే ఆ కోణాలను మరియు ఒకదానికొకటి అవి పూరక కోణాలు. రెండు కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు మరియు సమానాలు. ఆ కోణాలు అనేవి 45 degrees 45 degrees. ఈ రెండు కోణాలు కలిపితే 90 degrees. కాబట్టి ఇవి పూరక కోణాలు. మరియు ఇవి రెండు ఒకదానికొకటి పూరక కోణాలు మరియు ఇవి రెండు అనేది సమానం. పూరక కోణాలు ఎల్లప్పుడూ అల్ప కోణాలు. ఎందుకంటే ఆ రెండు కోణాల మొత్తం 90 degrees కాబట్టి 90 degrees లోపే కాబట్టి ఈ రెండు కోణాల మొత్తం అల్ప కోణాలు. సంపూరక కోణాలు. ఏవైనా రెండు కోణాల మొత్తం 180 degrees కోణాలు అయితే మరియు అవి ఒకదానికొకటి సంపూరక కోణాలు. రెండు కోణాలు సమానము మరియు అవి సంపూరక కోణాలు అంటే 90 degrees 90 degrees. ఇవి రెండు కోణాలు, ఇవి ఒకదానికొకటి సంపూరక కోణాలు మరియు సమానాలు. ఆసన్న కోణాలు. ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షం గల కోణాలను ఆసన్న కోణాలు అంటారు. అంటే ట్రిక్ లాగా ఆనుకొని ఉన్న కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఎగ్జాంపుల్, ఉమ్మడి భుజం. ఇది ఉమ్మడి భుజం, రెండు కోణాలు ఒకటి 2. ఈ రెండు కోణాలు ఉమ్మడి భుజం మరియు ఉమ్మడి శీర్షం. ఉమ్మడి శీర్షం ఉన్నది ఉమ్మడి భుజం. ఉమ్మడి భుజము ఉమ్మడి శీర్షం ఉన్న ఈ రెండు కోణాలను ఆసన్న కోణాలు అంటారు. మరియు రేఖీయ ద్వయం. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 degrees అయితే దానిని రేఖీయ ద్వయము అంటారు. అంటే ఈ రెండు కోణాల మొత్తం 180 అయితే ఆ కోణాలను రేఖీయ ద్వయము అంటారు. శీర్షాభిముఖ కోణాలు. రెండు కోణాలు ఖండించుకున్నప్పుడు ఆ ఖండన బిందువు వద్ద ఏర్పడు కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే ఈ రెండు రేఖలను ఖండించుకున్నప్పుడు ఈ ఖండన బిందువు వద్ద 4 కోణాలు అనేవి ఏర్పడతాయి. అందులో ఒకదానికొకటి ఉన్న కోణాలను ఎదురెదురు కోణాలు లేదా అభిముఖ కోణాలను కూడా అంటారు. అంటే 1కు ఎదురుగా లేదా అభిముఖ కోణం ఏమున్నది 3. కాబట్టి 1 కోణం 1 కోణం 3 అనేవి సేమ్ అన్నట్టు. కోణం 2 కోణం 4 అనేవి ఎదురెదురుగా మరియు అభిముఖ కోణాలుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కోణాలు అనేవి సమానం. తిర్యక రేఖలు. ఒక రేఖ లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను తిర్యక రేఖ అంటారు. ఇప్పుడు రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఈ రేఖ ఖండిస్తే ఈ రేఖను ఏమంటారు? తిర్యక రేఖ అంటారు. ఈ రేఖను తిర్యక రేఖ అంటారు. రెండు రేఖలు రెండు బిందువుల వద్ద ఖండించింది. ఇవి రెండు రేఖలు రెండు బిందువుల వద్ద, 1 2. ఈ రేఖ అనేది రెండు రేఖలను రెండు బిందువుల వద్ద ఖండించింది కాబట్టి ఈ రేఖను ఏమంటారు? తిర్యక రేఖ అంటారు. ఎగ్జాంపుల్, 3 రేఖలను 3 బిందువుల వద్ద 1 2 3 3 బిందువుల వద్ద 3 రేఖలను ఈ ఖండించిన రేఖను ఎస్ అనే రేఖను ఏమంటారు? తిర్యక రేఖ అంటారు. తిర్యక రేఖ చే ఏర్పడే కోణాలు. రెండు రేఖలు ఒక తిర్యక రేఖను ఖండించినప్పుడు 8 కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు రెండు రేఖలను ఒక తిర్యక రేఖ ఖండిస్తే 8 కోణాలు ఏర్పడతాయి. కారణం, ప్రతి ఖండనమునకు 4 కోణాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క ఖండన బిందువు వద్ద 4 కోణాలు 1 2 3 4. కాబట్టి ప్రతి ఖండన బిందువుకు 4 కోణాలు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4 మొత్తం 8. కాబట్టి రెండు రేఖలను తిర్యరేఖ ఖండించినప్పుడు 8 కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇవి బాహ్య కోణాలు. బాహ్య కోణాలు అంటే
ఈ సమాంతర రేఖలకు బయట ఉన్న కోణాలను బాహ్య కోణాలు అంటారు. 1, 2, 7, 8 ఇవి బాహ్య కోణాలు. ఈ రెండు రేఖలకు అంతరంగా ఉన్న కోణాలను వీటిని అంతర కోణాలు అంటారు. ఈ రెండు రేఖలకు బాహ్యంగా ఉన్న రేఖలను బాహ్య కోణాలు అంటారు. ఈ రెండు రేఖలకు అంతరంగా ఉన్న కోణాలను అంతర కోణాలు అంటారు. సదృశ్య కోణాలు లేదా అనురూప కోణాలు. ప్రతి జతలోని కోణాలు విభిన్న శీర్షాల వద్ద ఏర్పడి తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటూ ఒక కోణం బాహ్యంగా ఒక కోణం అంతరంగా ఉంటుంది. ఆ కోణాలను సదృశ్య కోణాలు అంటారు. ఇప్పుడు విభిన్న శీర్షాల వద్ద ఈ శీర్షం వేరు, ఈ శీర్షం వేరు. విభిన్న శీర్షాల వద్ద తిర్యక రేఖకు విభిన్న శీర్షాల వద్ద తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటుంది. ఇప్పుడు ఈ తిర్యక రేఖ కాబట్టి ఈ తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నాయి. ఇవి రెండు ఒకే వైపున ఉంటూ ఒక కోణం బాహ్యంగా ఒక కోణం అంతరంగా. ఇది ఒక కోణం బాహ్యంగా ఉన్నది, ఈ కోణం అనేది అంతరంగా ఉన్నది. కాబట్టి ఈ రెండు కోణాలను సదృశ్య కోణాలు అంటారు. మరియు రెండు విభిన్న శీర్షాల వద్ద తిర్యక రేఖ ఒకే వైపున ఉంటూ ఒకటి బాహ్యంగా ఒకటి అంతరంగా ఉన్న ఈ రెండు కోణాలను సదృశ్య కోణాలు అంటారు. మరియు మళ్ళీ 1, 5 ఇవి సదృశ్య కోణాలు. 2, 6 అనేవి సదృశ్య కోణాలు. మళ్ళీ ఈ రెండు రేఖలను తిర్యక రేఖ ఖండించితే 4 జతల సదృశ్య కోణాలు అనేవి ఏర్పడతాయి. రెండు రేఖలను ఒక తిర్యక రేఖను ఖండిస్తే 4 జతలు సదృశ్య కోణాలు అనేవి ఏర్పడతాయి. ఇందులో ఈ రెండు జతల కోణాలు అనేవి విభిన్న శీర్షాల వద్ద తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటూ ఒకటి బాహ్యంగా ఒకటి అంతరంగా ఉన్న కోణాలను ఏమైనా సదృశ్య కోణాలు అంటారు. మరియు నెక్స్ట్ 4 జతల సదృశ్య కోణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ విభిన్న శీర్షాల వద్ద తిర్యక రేఖకు ఒకే వైపున ఉంటూ ఒకటి బాహ్యంగా ఒకటి అంతరంగా ఉన్న కోణాలను ఏమంటారు? సదృశ్య కోణాలు అంటారు. 4 జతల సదృశ్య కోణాలు అనేవి ఏర్పడతాయి. ఏకాంతర కోణాలు. విభిన్న శీర్షాల వద్ద కోణాలు తిర్యక రేఖకు ఇరువైపులా. సదృశ్య కోణాలు తిర్యక రేఖకు విభిన్న శీర్షాల వద్ద ఈ తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్న కోణాలను సదృశ్య కోణాలు అంటారు. విభిన్న శీర్షాల వద్ద తిర్యక రేఖకు ఇరువైపులా ఉన్న ఈ రెండు రేఖల లోపల అంతరంలో ఉన్న కోణాలను ఏకాంతర కోణాలు అంటారు. ఇవి రెండు జతల ఏకాంతర కోణాలు ఏర్పడతాయి. రెండు రేఖలను ఒక తిర్యక రేఖ ఖండిస్తే 2 జతల ఏకాంతర కోణాలు ఏర్పడతాయి. ఇది విభిన్న శీర్షాల వద్ద ఈ తిర్యక రేఖకు ఇరువైపులా ఇది చెరో వైపులా. మరియు ఈ కోణాలు అనేవి అంతరంలో ఉండాలి. అంతరంగా ఉన్న కోణాలను ఏకాంతర కోణాలు అంటారు. తిర్యక రేఖకు ఇరువైపులా చెరో వైపున మరియు విభిన్న శీర్షాల వద్ద వాటిని ఏకాంతర కోణాలు అంటారు. ఏకబాహ్య కోణాలు. విభిన్న శీర్షాల వద్ద కోణాలు తిర్యక రేఖకు ఇరువైపులా ఈ రెండు రేఖలకు బాహ్య కోణాలు. ఈ రెండు రేఖలకు బాహ్యంగా ఉండాలి. తిర్యక రేఖకు ఇరువైపులా ఈ రెండు రేఖలకు బాహ్యంగా ఉన్న కోణాలను ఏకబాహ్య కోణాలు అంటారు. ఇవి అనేది 2 జతల ఏకబాహ్య కోణాలు ఏర్పడతాయి. తిర్యక రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు. ఇప్పుడు తిర్యక రేఖకు ఒకే వైపున ఉండి మరియు అంతరంగా ఉన్న కోణాలను అంతర కోణాలు అంటారు. ఏకాంతర కోణాలు అంటారు. తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలను ఏకాంతర కోణాలు అంటారు. ఈ రెండు రేఖలు అనేవి సమాంతరాలు అయితే
ఈ రెండు రేఖలు అనే సమాంతరాలు అయితే సదృశ కోణాలు సమానం, ఏకాంతర కోణాలు సమానం, ఏకబాహ్య కోణాలు సమానం. తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్న ఈ అంతర కోణాలు, ఈ తిర్యక రేఖకు ఒకే వైపున ఈ అంతర కోణాలు మొత్తం ఎంత అవుతుందంటే సంపూరకాలు, అంటే 180 డిగ్రీలు అవుతాయి. ఈ రెండు రేఖలు అనేవి సమాంతరాలు అయితే సదృశ కోణాలు సమానం, ఏకాంతర కోణాలు సమానం, ఏకబాహ్య కోణాలు సమానం. తిర్యక రేఖకు ఒకే వైపున గల ఈ అంతర కోణాలు, ఈ తిర్యక రేఖకు ఒకే వైపున అంతర కోణాల మొత్తం సంపూరక కోణాలు, అంటే ఈ 4, 5 అనే కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఈ అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు. మరియు ఇది రివర్సు, రెండు కోణాలు సమాంతరాలు అయితే ఇవి సమానం. సదృశ కోణాలు సమానమైన మరియు ఏకాంతర కోణాలు సమానమైన, ఏకబాహ్య కోణాలు సమానమైన, తిర్యక రేఖ ఒకే వైపున ఉన్న యంత్ర కోణాలు సంపూరకాలు అయితే ఈ రెండు రేఖలు అనేవి సమాంతరాలు. ఇటు నుంచి ఇటు, మళ్ళీ ఇటు నుంచి ఇటు అన్నట్టు రెండు రేఖలు సమాంతరాలు అయితే సదృశ కోణాలు సమానం. సదృశ కోణాలు సమానం అయితే ఆ రెండు రేఖలు అనేవి సమాంతరాలు అవుతాయి. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.